Namaskaram everyone. Welcome to our channel Learn with Sindhu. Today I am going to explain you a reading from 8th class English from Unit 4 Reading C Master with a Mission. యాక్చువల్గా రిక్వెస్టెడ్ వీడియోస్ని నేను ఫస్ట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. అండ్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ మీరు ఎవరైనా ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని ఇంగ్లీష్ వీడియో లెసన్స్తో పాటు స్పిరిచువాలిటీ, మోటివేషన్, అలాగే లైఫ్ స్కిల్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అండ్ కంటెంట్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే, నచ్చితే ప్లీజ్ డూ లైక్ టు ద వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ టుడే అవర్ రీడింగ్ ఈజ్ మాస్ట్రో విత్ ఏ మిషన్. సో మాస్ట్రో అంటే ఏంటంటే ఇట్స్ అన్ ఆనరిక్ టైటిల్. ఎవరికైనా గౌరవపూర్వకంగా మనం ఇచ్చేటటువంటి టైటిల్ బిరుదునే మాస్ట్రో విత్ ఏ మిషన్. మిషన్ మీన్స్ అన్ ఇంపార్టెంట్ అసైన్మెంట్ టేకెన్ బై ఎ పర్సన్. సో ఆ మాస్ట్రో ఎవరు, ఆయన తీసుకున్నటువంటి ఆ మిషన్ ఏంటి, ఆయన చేయాలనుకున్నటువంటి ఆ ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఏంటో మనం ఈ రీడింగ్లో తెలుసుకోబోతున్నాం. ఇఫ్ యూ సీ ద పిక్చర్ we can guess that it is about a dance form. Let's see. The 18-year-old lad, a dropout from the school, left his house with just 2 rupees in order to realize a dream. The 18-year-old lad అంటే కుర్రవాడు, 18 సంవత్సరాల ఒక కుర్రవాడు. ఏ డ్రాప్అవుట్ ఫ్రమ్ ద స్కూల్ మధ్యలో మానేసిన ఒక కుర్రవాడు. లెఫ్ట్ హిస్ హౌస్ విత్ జస్ట్ 2 rupees ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ఎ డ్రీమ్. తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, తన డ్రీమ్ని రియలైజ్ చేసుకోవడానికి జస్ట్ 2 రూపీస్తో తన ఇల్లు వదిలి వెళ్ళాడు. ఇట్ వాజ్ ద ప్యాషనేట్ డ్రీమ్ హీ వాజ్ డ్రైవెన్ బై. ఎందుకు 18 years కుర్రవాడు డ్రాప్అవుట్ ఫ్రమ్ ద స్కూల్ 2 రూపీస్తో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడంటే ఇట్ వాజ్ ద ప్యాషనేట్ డ్రీమ్ హీ వాజ్ డ్రైవెన్ బై. ప్యాషనేట్, హీ హ్యాస్ దట్ స్ట్రాంగ్ డిజైర్. అంత మక్కువ ఎక్కువ అన్నమాట. తనకున్నటువంటి ఆ కళ పైన, తను సాధించాలనుకున్నటువంటి, నెరవేర్చుకోవాలనుకున్నటువంటి ఆ కళ పైన అతనికి అంత మక్కువ ఉండేది. హీ వాంటెడ్ టు ఎలివేట్ ద స్టేటస్ ఆఫ్ అన్ ఆర్ట్ ఫామ్ హీ హ్యాడ్ లెర్న్ ఫ్రమ్ హిస్ గ్రేట్ గురూస్. హీ వాంటెడ్ టు ఎలివేట్ ద స్టేటస్ ఆఫ్ అన్ ఆర్ట్ ఫామ్. తను ఏ ఆర్ట్ ఫామ్ని అయితే గ్రేట్ గురూస్, గొప్ప గురువుల నుంచి తను నేర్చుకున్నారో ఆ ఆర్ట్ ఫామ్ని, ఆ కళని ఎలివేట్ చేయటానికి. ఎలివేట్ మీన్స్ టు లిఫ్ట్ టు ఏ హయ్యర్ పొజిషన్, ఇంకా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళటానికి ఆయన తన గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఆ ఆర్ట్ ఫామ్ని ఎలివేట్ చేయాలని అనుకున్నారు. ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళటానికే ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చారు. హీ డిసైడెడ్ టు డెడికేట్ హిజ్ లైఫ్ ఫర్ ద ఎన్రిచ్మెంట్ ఆఫ్ దట్ ఆర్ట్ ఫామ్. తన జీవితం అంతా కూడా ఆ ఆర్ట్ ఫామ్కి రిచ్నెస్ని చేయటానికి, ఆ కళని సుసంపన్నం చేయటానికే తన జీవితాన్ని డెడికేట్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. డెడికేట్ మీన్స్ అంకితం చేయాలని ఆయన డిసైడ్ చేసుకున్నారు. The lad left his house for Madras, now called Chennai, about 400 kilometers away from his place. The place where he started was a village about 50 kilometers away from Vijayawada in Krishna district. The lad left his house for Madras. ఆ కుర్రవాడు తన ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళాడంటే మద్రాస్కి వెళ్ళాడు. అప్పట్లో మద్రాస్ అనేవాళ్ళు నౌ కాల్డ్ చెన్నై, ఇప్పుడు చెన్నై అని పిలుస్తున్నారు. అబౌట్ 400 kilometers అవే ఫ్రమ్ హిస్ ప్లేస్. తను నివసించేటటువంటి ప్రాంతం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చెన్నైకి వెళ్ళారు. ద ప్లేస్ వేర్ హీ స్టార్టెడ్ వాజ్ ఎ విలేజ్ అబౌట్ 50 kilometers అవే ఫ్రమ్ విజయవాడ ఇన్ కృష్ణా డిస్టిక్. తను బయలుదేరినటువంటి ఆ విలేజ్ ఏంటంటే విజయవాడ నుండి 50 kilometers, 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక గ్రామం. విజయవాడ ఏ డిస్టిక్లో ఉందండి? కృష్ణా డిస్టిక్లో ఉంది. He walked all the way. On his long way, he fed himself on plantains and water. He walked all the way. ఆ విజయవాడ నుండి తను
తన విలేజ్ నుంచి నడుచుకుంటూ వచ్చారు. ఆన్ హిస్ లాంగ్ వే, ఆ సుదీర్ఘమైనటువంటి ఆ మార్గంలో అంత దూరం నడుచుకుంటూ వచ్చేటప్పుడు తనకి ఆహారం అవసరమవుతుంది కదా. హీ ఫెడ్ హిమ్సెల్ఫ్ ఆన్ ప్లాంటైన్స్ అండ్ వాటర్. ఏం తీసుకున్నారు ఆహారంగా అంటే ప్లాంటైన్స్. ప్లాంటైన్స్ ఆర్ బేసికల్లీ లార్జర్ అండ్ థిక్కర్ దాన్ బనానాస్. ఇవి బనానాస్ లాగే ఉంటాయి, కానీ బనానాస్ కంటే లార్జర్ అలాగే థిక్కర్గా ఉంటాయి. అవి ప్లాంటైన్స్ అండ్ వాటర్తో తన కడుపు నింపుకున్నారు. అండ్ ఫైండింగ్ ద కండిషన్ ఆఫ్ ద ల్యాడ్, ఎ స్టేషన్ మాస్టర్ అట్ వెంకటాచలం ఆఫర్డ్ హిమ్ ఎ ఫుల్ మీల్. ఆ అబ్బాయి యొక్క, ఆ కుర్రవాడి యొక్క పరిస్థితిని కనుక్కొని ఒక స్టేషన్ మాస్టర్, వెంకటాచలంలోని స్టేషన్ మాస్టర్ అతనికి ఫుల్ మీల్ని ఆఫర్ చేశారు. వెర్ ఆర్ యూ గోయింగ్ డియర్, ద స్టేషన్ మాస్టర్ ఆస్క్డ్. స్టేషన్ మాస్టర్ అడిగారు, వేర్ ఆర్ యూ గోయింగ్ డియర్, ఎక్కడికి వెళ్తున్నావు బాబు అని. నో రిప్లై కేమ్. రిప్లై రాలేదు, సమాధానం ఇవ్వలేదు. ద ల్యాడ్ లుక్డ్ అట్ ద ఎండ్లెస్ స్కై. ఎండ్లెస్ స్కై, అంతులేని ఆ ఆకాశం వైపు ఆ కుర్రవాడు చూశాడు. కేమ్ టు బి నోన్ యాజ్ డాక్టర్ వెంపటి చిన సత్యం. అండ్ ద ప్లేస్ వేర్ హీ స్టార్టెడ్ ఫ్రమ్ వాజ్ కూచిపూడి, అండ్ ద ఆర్ట్ ఫార్మ్ హీ వాజ్ ప్యాషనేట్ అబౌట్ వాజ్ కూచిపూడి. ద ల్యాడ్ వాజ్ వెంపటి చిన సత్యం. ఆ కుర్రవాడు మరెవరో కాదు, ఆయన వెంపటి చిన సత్యం. ఆ తరువాత డాక్టర్ వెంపటి చిన సత్యం అయ్యారు. అండ్ ద ప్లేస్ వేర్ హీ స్టార్టెడ్, ఆయన బయలుదేరినటువంటి ప్రదేశం ఏంటంటే కూచిపూడి. ఆ ఆర్ట్ ఫామ్, ఆ కళ ఏంటంటే అతనికి అంత మక్కువ ఉన్నటువంటి ఆ కళ ఏంటంటే కూచిపూడి ఇట్ సెల్ఫ్. All this story about Satyam and Kuchipudi becomes meaningless if we really don't know certain facts about Kuchipudi. All this story about Satyam and Kuchipudi. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఈ సత్యం గారి గురించి చెప్పుకునేటటువంటి ఈ స్టోరీ అంతా కూడా becomes meaningless if we really don't know certain facts about కూచిపూడి. కూచిపూడి గురించి మనకి కొన్ని నిజాలు తెలియకపోతే మనం సత్యం గారి గురించి ఈ స్టోరీ, ఈ రీడింగ్ అంతా చెప్పుకోవడంలో అర్థం లేదన్నమాట. ఎందుకంటే లెట్స్ సీ, ద డ్యాన్స్ ఫామ్ ఆరిజినేటెడ్ ఇన్ ద విలేజ్ ఆఫ్ కూచిపూడి. ఈ డ్యాన్స్ ఫామ్, కూచిపూడి అనేటటువంటి ఈ నృత్య కళ కూచిపూడి అనే గ్రామంలో పుట్టింది. ఫర్ ఎ లాంగ్ టైమ్ the art was performed at temples at the time of annual festivals and in streets on the demand of the people. For a long time, చాలా కాలం వరకు ఈ నృత్య కళను ఎక్కడ పర్ఫామ్ చేసేవారు, ఎక్కడ ప్రదర్శించేవారంటే అట్ టెంపుల్స్, దేవాలయాల వద్ద ప్రదర్శించేవారు. అండ్ ఇన్ ద స్ట్రీట్స్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ ద పీపుల్, ఎవరైనా జనాలు అడిగితే ఆ డిమాండ్ని బట్టి వీధులలో ప్రదర్శించేవాళ్ళు. సో టెంపుల్స్లో కూడా యాన్యువల్ ఫెస్టివల్స్, సంవత్సరంలో ఒకసారి జరిగేటటువంటి ఫెస్టివల్స్ టైంలో దీనిని ప్రదర్శించేవారు. ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఏ మేల్ ఓరియంటెడ్ డ్యాన్స్ ఫామ్. ఇనిషియల్లీ అంటే ఫస్ట్, మొదటగా ఈ డ్యాన్స్ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రారంభంలో ఇట్ వాజ్ ఎ మేల్ ఓరియంటెడ్ డ్యాన్స్ ఫామ్. ఇందులో ఎక్కువ మగవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేవారు, మగవాళ్ళు మాత్రమే చేసేవారు అనమాట ఈ డ్యాన్స్ని. ఈవెన్ ఫిమేల్ రోల్స్ వర్ ప్లేడ్ బై మెన్. ఈవెన్ ఆడవారి వేషాలు కూడా, ఆడవారి పాత్రలను కూడా మగవారే ప్రదర్శించేవారు. వాట్ ఏ సర్ప్రైజ్, ఎంత ఆశ్చర్యం కదా. అసలు ఆడవాళ్ళు లేకుండా ఏ డ్యాన్స్ ఫామ్ని మనం ఊహించలేం. అలాంటిది ఆడవారి రోల్స్ కూడా మగవాళ్ళే ప్లే చేసేవారంట కూచిపూడి ఇనిషియల్ టైంలో. గ్రేట్ గురూస్ లైక్ వేదాంతం లక్ష్మీనారాయణ, చింతా కృష్ణమూర్తి enriched and transformed it and welcomed women into play different roles. Great gurus like గొప్ప గురువులైనటువంటి వేదాంతం లక్ష్మీనారాయణ గారు, చింతా కృష్ణమూర్తి గారు enriched ఈ ఆర్ట్, ఈ నృత్య కళని సుసంపన్నం చేసి అండ్ ట్రాన్స్ఫార్మ్ కంప్లీట్లీ చేంజ్డ్, కంప్లీట్గా దీన్ని చేంజ్ చేశారు. అండ్ వెల్కమ్డ్ విమెన్ ఇన్ టు ప్లే డిఫరెంట్ రోల్స్. ఆడవారు డిఫరెంట్ రోల్స్ని ప్లే చేసేలాగా వీరు ఆడవారిని ప్రోత్సహించారు. దే ప్రొడ్యూస్డ్ మెనీ డ్యాన్స్ డ్రామాస్ అండ్ కొరియోగ్రాఫ్డ్ సెవరల్ సోలో ఐటమ్స్. దే ప్రొడ్యూస్డ్, వీరు చింతా కృష్ణమూర్తి గారు అలాగే వేదాంతం లక్ష్మీనారాయణ గారు, దే ప్రొడ్యూస్డ్ మెనీ డ్యాన్స్ డ్రామాస్. డ్యాన్స్ నృత్య రూపంలోనే డ్రామా ప్లే చేయటం. అండ్ కొరియోగ్రాఫ్డ్ అంటే ఆ కళకి, ఆ నాట్య కళకి
ఆ నాట్యాన్ని వీళ్ళే ఎలా వేయాలి ఏంటి అనేటటువంటి స్టెప్స్ని ఫామ్ చేయడం అనమాట. కొరియోగ్రాఫ్డ్ సెవరల్ సోలో ఐటమ్స్. సోలో అంటే సింగిల్గా వాళ్ళు ప్రదర్శించేటటువంటి ఆ నృత్యాలకి వీళ్ళు నాట్యాన్ని అందించారు. దస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డ్యాన్స్ వాస్ కంప్లీట్. ఆ రకంగా ఆ డ్యాన్స్ ఫామ్, ఆ నృత్య కళ యొక్క, ఆ నృత్యం యొక్క రూపం కంప్లీట్గా చేంజ్ అయింది. ఇట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ ద డేస్ వెన్ మెన్ ప్లేడ్ ద ఫిమేల్ రోల్స్. సో మగవాళ్ళు ఆడవారి వేషం వేసేటప్పుడు వేరుగా ఉండేది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది మగవారు ఆడవారి వేషం వేస్తుంటే చూడటానికి? సో ఏమన్నా ఆర్ట్ ఫామ్స్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఫిమేల్ పీపుల్, ఆడవాళ్ళే. నౌ విమెన్ ప్లే ఈవెన్ మేల్ రోల్స్. ఇప్పుడు ఆడవాళ్ళే మగవాళ్ళ రోల్స్ కూడా వేస్తున్నారు. ఇట్ వాజ్ నాట్ మచ్ పాపులర్. అయినా కూడా అంత ప్రసిద్ధి చెందలేదు ఈ డ్యాన్స్ ఫామ్. ఆడవాళ్ళు స్టార్ట్ చేసినా కూడా అంత ప్రాముఖ్యతను సంపాదించుకోలేదు. అండ్ ఇట్ వాజ్ నాట్ రికగ్నైజ్డ్ ఆన్ ఎ పర్ విత్ అదర్ క్లాసికల్ డాన్సెస్ స్టిల్ 1958. అండ్ ఇట్ వాజ్ నాట్ రికగ్నైజ్డ్ ఆన్ ఎ పర్. సో ఆన్ ఎ పర్ అనేది ఒక ఇడియం. దాని మీనింగ్ ఏంటంటే ఈక్వల్ ఇంపార్టెన్స్. ఇట్ వాజ్ నాట్ రికగ్నైజ్డ్ ఆన్ ఎ పర్ విత్ అదర్ క్లాసికల్ డాన్సెస్. మిగతా క్లాసికల్ డాన్సెస్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ మన కూచిపూడి నృత్యం పొందలేదు. టిల్ 1958, 1958 సంవత్సరం వరకు మిగతా క్లాసికల్ డాన్సెస్ అంటే వేరే డాన్సెస్ ఉంటాయి కదా, భరతనాట్యం, కథక్ ఇలా ఉంటాయి కదా, వీటికి ఈక్వల్గా ఇంపార్టెన్స్ పొందలేదు. ఎప్పటి వరకు? టిల్ 1958. సత్యం వాజ్ టూ బిగ్ ఇన్ హిజ్ ఆస్పిరేషన్ అండ్ టూ స్మాల్ ఇన్ హిజ్ అచీవ్మెంట్స్. సత్యం ఎలాంటి వారంటే అప్పుడు హీ వాజ్ టూ బిగ్ ఇన్ హిజ్ ఆస్పిరేషన్. ఆస్పిరేషన్ మీన్స్ ఏ స్ట్రాంగ్ డిజైర్ టు అచీవ్ సంథింగ్. ఏదైనా సాధించాలి అనేటటువంటి ఒక స్ట్రాంగ్ డిజైర్, ఒక కోరిక. ఆ కోరిక ఆయనకి చాలా బలంగా, చాలా ఆ డ్రీమ్ పెద్దది. అండ్ టూ స్మాల్ ఇన్ హిజ్ అచీవ్మెంట్స్. కానీ అప్పటికి ఆయన సాధించినది చాలా తక్కువ. హీ ఫేస్డ్ మెనీ హార్డ్షిప్స్ ఇన్ హిస్ చైల్డ్హుడ్. తన బాల్యంలో ఆయన చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. సో మనం ఎవరి లైఫ్ చూసినా, సక్సెస్ఫుల్ పర్సన్, ఫేమస్ అయినటువంటి ఏ పర్సన్ యొక్క లైఫ్ చూసినా కానీ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ హార్డ్షిప్స్. అది కష్టాలతోనే కూడుకొని ఉంటుందన్నమాట. హీ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ డిజైర్ టు లెర్న్ కూచిపూడి. అలాగే మన సత్యం గారి ఈ అచీవ్మెంట్స్లో కూడా చాలా హార్డ్షిప్స్ ఉన్నాయి. తను చైల్డ్హుడ్లో చాలా కష్టాలను ఫేస్ చేశారు. హీ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ డిజైర్ టు లెర్న్ కూచిపూడి. కూచిపూడి నేర్చుకోవాలనే ఒక బలమైన కోరిక ఆయనకు ఉండేది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ హీ వాజ్ హ్యూమిలియేటెడ్ బై ఏ టీచర్ ఇన్ హిజ్ విలేజ్. తన కోరికకి బదులుగా తన విలేజ్లో ఒక టీచర్ ఈయనని అవమానించారు. ద టీచర్ సెడ్, ఏమన్నారా టీచర్? డోంట్ అటెంప్ట్ టు లెర్న్ కూచిపూడి అగైన్, యు ఆర్ అన్ఫిట్ ఫర్ ఇట్. ఇంకొకసారి కూచిపూడి నేర్చుకోవాలనే ప్రయత్నం నువ్వు చెయ్యొద్దు. యు ఆర్ అన్ఫిట్, నువ్వు అందుకు తగినవాడివి కాదు అని అన్నారంట ఆ టీచర్. హీ మేడ్ దిస్ కామెంట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్. తన స్నేహితుల సమక్షంలో అలా కామెంట్ చేశారు వాళ్ళ టీచర్. సమ్ రిడిక్యూల్డ్ హిమ్. అప్పుడు కొందరు వాళ్ళల్లో, రిడిక్యూల్డ్ అంటే లాఫ్డ్ అట్ ఏ పర్సన్. తన ఫ్రెండ్స్ ఆయనని చూసి నవ్వారు. బట్ సమ్ అదర్స్ సింపథైజ్డ్ విత్ హిమ్. కొంతమంది సింపథైజ్డ్ అంటే సానుభూతి చూపించారు. అయ్యో టీచర్ అవమానించారే సత్యంని అని. అండ్ దెన్ డైడ్ హిస్ ఫాదర్. అప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. హీ హ్యాడ్ టు ఫీడ్ 4 సిస్టర్స్ అండ్ మదర్. 4 సిస్టర్స్ అలాగే మదర్ యొక్క భారం, వారికి సంపాదించి పోషించాల్సినటువంటి ఆ బాధ్యత ఈయన పైన పడింది. బియాండ్ దిస్, సత్యం వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నథింగ్ బట్ హిజ్ ఫేవరెట్ ఆర్ట్ ఫామ్ విత్ సమ్ రుడిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ ఇట్. బియాండ్ దిస్, అరే మా నాన్నగారు చనిపోయారు, నా సిస్టర్స్, నా మదర్ని నేనే చూసుకోవాలి, దీనికి బదులుగా హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నథింగ్. తనకి ఎందులోనూ ఇంట్రెస్ట్ లేదు, ఎందులోనూ ఆసక్తి లేదు. బట్ హిజ్ ఫేవరెట్ ఆర్ట్ ఫామ్, తనకి ఎంతో ఇష్టమైనటువంటి ఆ నృత్య కళ విత్
సమ్ రూడిమెంటరీ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్. సరే ఓకే ఇది ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఇందులో ఈయన ఏమైనా ప్రోనా చాలా బాగా ఆ ఆర్ట్ పైన ఈయనకి పట్టు ఉందా అంటే అది కూడా లేదు. హీ హ్యాడ్ ఓన్లీ రూడిమెంటరీ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్, సింపుల్ నాలెడ్జ్ మాత్రమే ఉంది. దట్ ఈజ్ హార్డ్లీ ఆఫ్ ఎనీ యూస్ టు ఎ పర్సన్ విత్ ఎ లాఫ్టీ డిజైర్. లాఫ్టీ డిజైర్, తన కోరిక మాత్రం లాఫ్టీ, హై, ఉన్నతంగా ఉంది, కానీ ఆర్ట్ ఫామ్లో ఉన్నటువంటి నాలెడ్జ్ తక్కువగా ఉంది. తాడేపల్లి పేరయ్య శాస్త్రి అండ్ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి taught him the difficult aspects of కూచిపూడి స్టైల్ అండ్ ఇన్స్పైర్డ్ హిమ్. అప్పుడు తాడేపల్లి పేరయ్య శాస్త్రి గారు అండ్ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఈయనకి కూచిపూడిలోని డిఫికల్ట్ ఆస్పెక్ట్స్, కష్టమైనటువంటి ఆ ఆస్పెక్ట్స్ని, కూచిపూడి స్టైల్స్ని నేర్పించి ఈయనను ఇన్స్పైర్ చేశారు. సత్యం డెవలప్డ్ ఎ జెన్యూన్ అండ్ ఆర్డెంట్ ఇంట్రెస్ట్ టువార్డ్స్ ద ఆర్ట్ ఫామ్. ఆయనకి ఆ నృత్యం అంటే ఏదో ఆషామాషీగా లేకుంటే ఆట విడుపుగా కాదు, ఆయనకు ఉన్నటువంటి ఆసక్తి, ఆ ఇంట్రెస్ట్, దట్ ఈజ్ ఆర్డెంట్, అది చాలా సీరియస్గా తీసుకున్నారు ఆయన. జెన్యూన్, చాలా ప్యూర్ అనమాట. ఆర్ట్ ఫామ్ పైన తనకు ఉన్నటువంటి ఆసక్తి, దట్ వాజ్ జెన్యూన్ అండ్ ఆర్డెంట్. హీ సమ్టైమ్స్ సోల్డ్ హిజ్ మీల్ టికెట్స్ టు వాచ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇన్ చెన్నై. కొన్నిసార్లు తన మీల్ టికెట్స్ని అమ్మేసి ఆ డబ్బులతో చెన్నైలోని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ని చూడటానికి వెళ్ళేవారు. తన కడుపు కాల్చుకొని అన్నం తినకుండా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూడటానికి టికెట్ కొనుక్కొని వెళ్ళేవారు చెన్నైలో. హీ ఓన్లీ వాంటెడ్ టు లిబరేట్ కూచిపూడి ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ఇన్సిగ్నిఫికెన్స్ అండ్ ఆబ్లివియన్. ఆయన ఏం కోరుకున్నారంటే హీ వాంటెడ్ టు లిబరేట్ కూచిపూడికి స్వేచ్ఛనివ్వాలి. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ఇన్సిగ్నిఫికెన్స్ అంటే తక్కువ ప్రాముఖ్యత, ఆ ఇన్సిగ్నిఫికెన్స్, క్లచెస్, ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ అంటే బారి నుండి, ఆ తక్కువ అనేటటువంటి ఆ ఆలోచన నుండి, తక్కువ అని తీసి పారేసేటటువంటి దాని బారి నుండి, అండ్ ఆబ్లివియన్, అన్నోటీస్డ్. ఆబ్లివియన్, అసలు గుర్తించేవారు కాదు కూచిపూడి అనేటటువంటి ఈ డ్యాన్స్ ఫామ్ని. ఈ ఇన్సిగ్నిఫికెన్స్ నుంచి, ఆబ్లివియన్ నుంచి కూచిపూడికి స్వేచ్ఛను కలిగించాలి, కూచిపూడికి మంచి ఫేమ్ని తీసుకురావాలి, దీనికి కూడా ప్రజలలో దీని ప్రాముఖ్యతను తెలియజేయాలి, దీని గొప్పతనాన్ని, ఈ నృత్య కళ యొక్క గొప్పతనాన్ని నలుగురికి తెలియపరచాలి అనేటటువంటి స్ట్రాంగ్ డిజైర్ ఈయనకి ఉండేది. విత్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ హిస్ కజిన్ వెంపటి చిన్న సత్యం ట్రైడ్ హిస్ లక్ ఇన్ తెలుగు ఫిలిం వరల్డ్. విత్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ హిస్ కజిన్, వారి కజిన్ అయినటువంటి వెంపటి పెద్ద సత్యం యొక్క ఎంకరేజ్మెంట్తో, వారి ప్రోత్సాహంతో ఈయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అంటే ఇక్కడ ట్రై చేశారు. డ్యాన్స్, ఇప్పుడు సినిమాలలో డ్యాన్స్ వేస్తుంటారు కదా హీరోయిన్స్ కానీ మిగతా క్యారెక్టర్స్ అన్నీ డ్యాన్స్ వేయడానికి ముందు వారికి ఒక డ్యాన్స్ మాస్టర్ ఆ కొరియోగ్రఫీ చేస్తారు కదా. సో అలాగా వెంపటి చిన్న సత్యం గారు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కెన్ ద తెలుగు ఫిలిం లవర్స్ ఫర్గెట్ ద డ్యాన్స్ సీక్వెన్సెస్ ఇన్ నర్తనశాల, దేవదాసు అండ్ పాండవ వనవాసం? తెలుగు ఫిలిం లవర్స్, ఈ తెలుగు సినిమాలు చూసేటటువంటి వీరు ఎవరైనా నర్తనశాల, దేవదాసు, పాండవ వనవాసంలో ఆ నాట్యాలను, ఆ డ్యాన్స్ ఫామ్స్ని, సీక్వెన్సెస్ని ఎవరైనా మర్చిపోగలరా? అంటే ఈయన అంత అద్భుతంగా కొరియోగ్రఫీ ఇచ్చారు. ఈవెన్ నౌ ద ఫిలిం అడ్మైరర్స్ బికమ్ నాస్టాలజిక్ వెన్ ద రీకలెక్ట్ దోస్ సీక్వెన్సెస్. ఈవెన్ నౌ, ఇప్పటికీ కూడా ద ఫిలిం అడ్మైరర్స్, ఆ సినిమాలని ఆరాధించేటటువంటి వాళ్ళు, సినిమాలు ఎక్కువగా చూసేటటువంటి వాళ్ళు, వెన్ ద రీకలెక్ట్ దోస్ సీక్వెన్సెస్, ఆ డ్యాన్స్ ఫామ్స్ని వాళ్ళు గుర్తు తెచ్చుకున్నారంటే దే బికమ్ నాస్టాలజిక్, దే బికమ్ వెరీ హ్యాపీ, దట్ థింగ్ మేక్ దెమ్ సో హ్యాపీ. వాళ్ళు చాలా ఆనందపడిపోతారనమాట. కొన్ని కళలు ఎందుకు చూస్తాం మనం? ఏదన్నా కానీ పాటలు వినటం, డ్యాన్స్ వేయటం, డ్యాన్స్ ఫామ్స్ చూడటం, సినిమాలు చూడటం, వీటన్నింటి వల్ల మనకి ఒక ఆనందం కలుగుతుంది, ఒక రకమైన మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఈవెన్ నౌ, ఇప్పటికీ కూడా ఫిలిం అడ్మైరర్స్
ఆ సీక్వెన్సెస్ని వాళ్ళు రీకలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. అబ్బా, ఎంత అద్భుతంగా చేశారు కొరియోగ్రఫీ ఈయన అన్నట్లు. Thus, Dr. Vempati has carved a niche in Telugu films as well as a dance director. ఆ విధంగా డాక్టర్ వెంపటి చిన్నసత్యం గారు క్యావ్డ్ ఎ నీష్, దట్ మీన్స్ టు క్రియేట్ ఎ సెక్యూర్ పొజిషన్, తనదైనటువంటి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, సెక్యూర్డ్ పొజిషన్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంపాదించుకున్నారు. యాజ్ ఏ డ్యాన్స్ డైరెక్టర్గా, కొరియోగ్రాఫర్గా కార్వ్డ్ ఏ నీష్ అంటే టు క్రియేట్ ఎ సెక్యూర్ పొజిషన్, ఒక మంచి పొజిషన్ని, ఒక సేఫ్ స్థానాన్ని, ఒక సురక్షితమైన స్థానాన్ని. కొరియోగ్రఫీ ఏదైనా కావాలంటే వెంపటి చిన్నసత్యం గారిని కన్సల్ట్ అయ్యేవారు. డాక్టర్ వెంపటి వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హీ సక్సెస్ ఇన్ ద టిన్సెల్ వరల్డ్. సో ఆయన ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు, మంచి కొరియోగ్రఫర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కానీ ఆ సక్సెస్తో ఈయనకి తృప్తి అనేది కలగలేదు. హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హిజ్ సక్సెస్ ఇన్ దిస్ టిన్సెల్ వరల్డ్ అంటే ఇది పైకి మాత్రమే తలతల మెరిసేటటువంటి లోహపు రేకు ఉంటుంది కదా, పైకి మాత్రమే తలతల మెరుస్తూ ఉంటుంది, లోపల మాత్రం ఆ లోహపు రేకే అన్నమాట. సో ఇలాగ వరల్డ్లో కూడా పైకి మాత్రమే ఈ అభినందనలు ఇవన్నీ ఉంటాయి, లోపల అది డిఫరెంట్గా ఉంటుంది కదా ఆ ప్రపంచం. సో ఇలాంటి ప్రపంచంలో ఈయనకు సాటిస్ఫాక్షన్ కలగలేదు. హిజ్ డిజైర్ టు పాపులరైజ్ కూచిపూడి గ్రూ స్ట్రాంగర్. ఈ కొరియోగ్రఫీ చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కాదు కదా ఆయన డిజైర్. ఆయన కోరిక ఏంటి? పాపులరైజ్ కూచిపూడికి ప్రాముఖ్యతను సంపాదించి పెట్టాలి, కూచిపూడిని ప్రసిద్ధి చెందినటువంటి ఒక డ్యాన్స్ ఫామ్గా తీర్చిదిద్దాలి అనేటటువంటి ఈ కోరిక ఈయనలో ఇట్ గ్రూ స్ట్రాంగర్, అది ఇంకా బలంగా పెరిగింది. హీ ఎస్టాబ్లిష్డ్ కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఫర్ దిస్ పర్పస్ ఇన్ 1963 ఇన్ మద్రాస్. దానికోసమే, ఈ పర్పస్ కోసమే ఆయన మద్రాస్లో 1963 సంవత్సరంలో కూచిపూడి ఆర్ట్ అకాడమీని స్థాపించారు. As many as 180 solo items and 15 dance dramas were composed and choreographed by Dr. Vempati. ఈ వెంపటి చిన్నసత్యం గారు 180 సోలో ఐటమ్స్ అంటే సింగిల్, ఒక్కరే ప్రదర్శించేటటువంటి ఆర్ట్ ఫామ్స్ని, ఒక్కరే ప్రదర్శించేటటువంటి ఆ సోలో ఐటమ్స్ని 180 కొరియోగ్రాఫ్ చేశారు. 15 డ్యాన్స్ డ్రామాస్ని కొరియోగ్రాఫ్ చేశారు. దోస్ కంపోజ్డ్ అండ్ కొరియోగ్రాఫ్డ్, ఆయనే కంపోజ్ చేసి కొరియోగ్రాఫ్ చేశారు. దోస్ హ్యావ్ బీన్ పర్ఫార్మ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచమంతా కూడా అవి ప్రదర్శించబడ్డాయి. హీ కంపోజ్డ్ హిజ్ ఫస్ట్ డ్యాన్స్ డ్రామా శ్రీకృష్ణ పారిజాతం ఫాలోడ్ బై క్షీరసాగర మదనం. ఈయన ఫస్ట్ డ్యాన్స్ డ్రామా, అంటే డ్రామా అంతా కూడా డ్యాన్స్ ఫామ్లో తెలియజెప్తారనమాట. సో తన ఫస్ట్ డ్యాన్స్ డ్రామా ఏంటంటే శ్రీకృష్ణ పారిజాతం, దాని తరువాత క్షీరసాగర మదనం. Both were received well by the audience all around the world and brought laurels to Vempati. ప్రపంచం నలుమూలల, ప్రపంచం చుట్టూ ఉన్నటువంటి అంత ఆడియన్స్ అందరూ ఈ డ్యాన్స్ ఫామ్స్ని బాగా రిసీవ్ చేసుకున్నారు, అందరికీ చాలా నచ్చింది. అండ్ బ్రాట్ లారెల్స్ టు వెంపటికి లారెల్స్ అంటే ఆనర్, పురస్కారాలని కూడా తీసుకొచ్చాయి ఈ డ్యాన్స్ డ్రామాస్ శ్రీకృష్ణ పారిజాతం అండ్ క్షీరసాగర మదనం. Some of the masterpieces like Padmavati Srinivasa Kalyanam composed by Dr. Vempati are the symbols of depth of his knowledge and mastery over Kuchipudi. Some of the masterpieces, masterpiece అంటే చాలా ఉత్తమమైనది అని అర్థం. సో పద్మావతి శ్రీనివాస కళ్యాణం అనేటటువంటి ఆ మాస్టర్ పీస్ని కంపోజ్ చేశారు ఎవరు? డాక్టర్ వెంపటి. అలాంటి పద్మావతి శ్రీనివాస కళ్యాణం ఈ ఆర్ట్ ఫామ్ని, ఈ సీక్వెన్స్ని కనుక మనం చూసినట్లయితే we can realize the depth of his knowledge. ఆ నృత్య కళ పైన తనకు ఉన్నటువంటి పట్టు ఏంటి, ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి, ఎంత లోతుగా ఆయనకు ఆ నృత్య కళ గురించి తెలుసు. అండ్ మాస్టరీ ఓవర్ కూచిపూడి, దానిపైన ఈయనకు ఎంత మాస్టరీ ఉంది, ఎంత ఈయన పట్టు సాధించారు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది.
He had an ability to communicate each nuance of the dance to connoisseurs and laypersons equally well. He had an ability, ఆయనకి ఉన్నటువంటి సామర్థ్యం, ఎంత సామర్థ్యం ఉందంటే టు కమ్యూనికేట్ ఈచ్ న్యూయన్స్ ఆఫ్ ద డాన్స్, ఆ నృత్యంలో ఉన్నటువంటి సటిల్ లైక్ సూక్ష్మమైనటువంటి తేడా ఏదున్నా కానీ నృత్యంలో కనైజర్స్ అండ్ లే పర్సన్స్. కనైజర్స్ అంటే జడ్జ్ ఆఫ్ అన్ ఆర్ట్, ఆ ఆర్ట్ గురించి మొత్తం తెలిసినటువంటి వ్యక్తికైనా, లే పర్సన్స్ అంటే ఆర్డినరీ వాళ్ళు. వీళ్ళిద్దరికీ కూడా ఆ సటిల్ డిఫరెన్స్, ఆ సూక్ష్మమైన తేడా ఏంటి అనేది ఈయన కొరియోగ్రాఫ్ చేస్తే, ఈయన డ్యాన్స్ ఫామ్లో తను చూపించగలిగినటువంటి ఎబిలిటీ, ఆ సామర్థ్యం ఈయనకి ఉంది. అంటే కొంతమంది ఎబిలిటీ ఎలా అంటే ఓన్లీ కనైజర్స్, అన్నీ తెలిసినటువంటి వ్యక్తులకు మాత్రమే ఆ డ్యాన్స్ యొక్క అందులో ఉన్నటువంటి తేడాలు, మెలకువలు ఇవన్నీ తెలుస్తాయన్నమాట. ఆర్డినరీ మెన్ ఏంటి, జస్ట్ చూస్తాము, ఎంజాయ్ చేస్తాము, బాగుందంటాం, అంతేకాని వాటి గురించి పూర్తిగా మనకు తెలియదు కదా. అలా ఆర్డినరీ మెన్ అర్థం చేసుకోగలరు, అలాగే కనైజర్స్ కూడా, జడ్జెస్ కూడా అర్థం చేసుకోగలిగినటువంటి ఆ సటిల్ డిఫరెన్స్ని చూపించగలిగే ఎబిలిటీ, తన డ్యాన్స్ ద్వారా చూపించగలిగే ఎబిలిటీ ఈయనకి ఉంది. డాక్టర్ వెంపటీస్ డిస్టింగ్విష్డ్ డిసిపుల్స్ ఇంక్లూడ్ శాంతారావు, యామిని కృష్ణమూర్తి, వైజయంతిమాల బాలి, హేమమాలిని, మంజు భార్గవి, శోభానాయుడు, బాలకొండలరావు అండ్ దగ్గుపాటి పురంధరేశ్వరి ఎక్సెట్రా. డాక్టర్ వెంపటీస్ డిస్టింగ్విష్డ్ డిసిపుల్స్ అంటే స్టూడెంట్స్, డిస్టింగ్విష్డ్ వెరీ సక్సెస్ఫుల్. డాక్టర్ వెంపటి గారి దగ్గర శిష్యులుగా చేరి ఆ నృత్య కళను అభ్యసించి మంచిగా బాగా సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఎవరంటే శాంతారావు గారు, యామిని కృష్ణమూర్తి గారు, వైజయంతిమాల గారు, హేమమాలిని గారు, మంజు భార్గవి గారు, శోభానాయుడు, బాలకొండలరావు గారు, దగ్గుపాటి పురంధరేశ్వరి గారు, వీరందరూ కూడా ఈయన దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు. ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ డిసిపుల్స్ టేక్స్ ప్రైడ్ ఇన్ బీయింగ్ ఏ డిసిపుల్ ఆఫ్ డాక్టర్ వెంపటి. ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ డిసిపుల్స్, వీరందరూ కూడా వెంపటి గారి దగ్గర నృత్యాన్ని నేర్చుకున్నందుకు గర్వపడతారు, గర్వంగా ఫీల్ అవుతారు. ఫర్ ఆల్ దట్ హీ హ్యాస్ డన్ టు ద డెవలప్మెంట్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ కూచిపూడి టు ఎ full-fledged డాన్స్ ఫామ్, డాక్టర్ వెంపటి వాజ్ రైట్లీ కన్ఫర్డ్ ద మచ్ coveted Padma Bhushan title by the Government of India. For all that he has done to the development and emergence of Kuchipudi to a full-fledged dance form. కూచిపూడి అనేటటువంటి ఈ డ్యాన్స్ ఫామ్ని డెవలప్ చేసినందుకు గాను, దీనిని ఒక full-fledged డ్యాన్స్ ఫామ్గా, ఒక పూర్తి స్థాయి నృత్య కళగా దీనిని ఆవిర్భావం చేసినందుకు గాను డాక్టర్ వెంపటి వాజ్ రైట్లీ కన్ఫర్డ్ అంటే అఫీషియల్గా ఆయనకి ఈ బిరుదునిచ్చారు అని. ఏ బిరుదునిచ్చారు? ద మచ్ కవిటెడ్ గౌరవనీయమైన, ఇండియాలో అత్యంత గౌరవనీయమైనటువంటి టైటిల్ పద్మభూషణ్ అనేటటువంటి బిరుదుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ అవార్డెడ్ హిమ్ అన్ ఆనరరీ డాక్టరేట్ ఇన్ 1980. 1980 సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ ఈయనకి గౌరవప్రదమైన డాక్టరేట్ని ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ఆనర్డ్ హిమ్ విత్ అన్ ఆనరరీ డిగ్రీ డీలిట్ ఇన్ 1983. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈయనను డీలిట్ మీన్స్ డాక్టర్ ఆఫ్ లిటరేచర్తో గౌరవించారు 1983లో. డాక్టర్ సత్యం వాజ్ ప్రెజెంటెడ్ విత్ ద గోల్డెన్ కీ బై ద మేయర్ ఆఫ్ మియామి యుఎస్ఏ స్టీఫెన్ పి క్లాక్ ఇన్ ద ఇయర్ 1981. 1981 సంవత్సరంలో యుఎస్ఏలోని మియామి మేయర్ అయినటువంటి స్టీఫెన్ పి క్లాక్ ఈయనకి గోల్డెన్ కీ అనేటటువంటి దానిని బహుకరించారు. హీ వాజ్ చోజన్ ఫర్ ద సంగీత్ నాటక్ అకాడమీ ఫెలోషిప్ అండ్ ద రాజలక్ష్మి ఫౌండేషన్ మద్రాస్ ప్రెజెంటెడ్ ద రాజలక్ష్మి అవార్డ్. హీ వాజ్ చోజన్ ఫర్ ద సంగీత్ నాటక్ అకాడమీ ఫెలోషిప్ అంటే మెంబర్షిప్. ఆయన ఆ అకాడమీలో ఒక మెంబర్, సంగీత్ నాటక్ అకాడమీలో ఒక మెంబర్గా ఆయనని చూస్ చేసుకున్నారు. అలాగే మద్రాస్లోని రాజలక్ష్మి ఫౌండేషన్ ఈయనకి రాజలక్ష్మి అవార్డుని కూడా ప్రజెంట్ చేశారు. దీస్ ఆర్ ఓన్లీ ఎ ఫ్యూ టు మెన్షన్. ఇవన్నీ కూడా చాలా తక్కువ, మనం మెన్షన్ చెప్పుకోవాలంటే చాలా తక్కువ. దెర్ ఆర్ సో మెనీ ఫెదర్స్ ఇన్ హిస్ క్యాప్.
ఆయన క్యాప్లో ఇంకా చాలా ఈకలు ఉన్నాయి, అంటే చాలా అవార్డ్స్ ఉన్నాయి, చాలా బిరుదులు ఉన్నాయి, చాలా ఆనర్స్ ఉన్నాయి. ఇన్ ద ఇయర్ 1976 ద టీటీడీ మేడ్ సత్యం ద ఆస్థాన నాట్యాచార్య. 1976లో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ సత్యం గారిని ఆస్థాన నాట్యాచార్యులుగా నియమించారు. He was born to వెంకటచలమయ్య అండ్ వరలక్ష్మి on 15th October 1929. ఈయన 1929వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన వెంకటాచలమయ్య అండ్ వరలక్ష్మికి వీరికి జన్మించారు. He led an illustrious life of 83 years and he breathed his last on 29th July 2012. ఈయన he led an illustrious life, విశిష్టమైన ఎంతో ఖ్యాతి గడించినటువంటి జీవితాన్ని, 83 సంవత్సరాల జీవితాన్ని జీవించి అండ్ హీ బ్రెత్డ్ హిజ్ లాస్ట్, చివరి శ్వాసను 29వ తేదీ జూలై 2012వ తేదీన వదిలారు. అంటే ఆ రోజున ఆయన పరమపదించారు, చనిపోయారు అని. హీ వాజ్ సర్వైవ్డ్ బై హిజ్ వైఫ్ స్వరాజ్యలక్ష్మి, 2 sons and 3 daughters. ఆయన వైఫ్ స్వరాజ్యలక్ష్మి, 2 కుమారులు, 3 కూతుర్లు. ఆల్ ద తెలుగు స్పీకర్స్ ఐడెంటిఫైడ్ దెమ్సెల్స్ విత్ కూచిపూడి. ఇప్పుడు కూచిపూడి అనగానే ఇది మన తెలుగు వారి నాట్య కళ, మన తెలుగు వారికి సంబంధించింది అని ఐడెంటిఫై చేస్తున్నాం. ఆల్ ద తెలుగు స్పీకర్స్, కూచిపూడి తెలుగు స్పీకర్స్ ఎవరంటే కూచిపూడి డ్యాన్స్ ఫామ్ ఉంది కదా, వాళ్ళే తెలుగు స్పీకర్స్ అనేలాగా ఐడెంటిఫై చేస్తున్నారు ఇప్పుడు. ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ లుక్స్ అట్ కూచిపూడి అండ్ డాక్టర్ వెంపటి ఎ స్టూపెండస్ వర్క్ విత్ రెవరెంట్ ఐస్. ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో మిగతా మొత్తం ప్రపంచం కూచిపూడిని అలాగే వెంపటి గారిని ఎలా చూస్తారంటే, లుక్స్ అట్ కూచిపూడి అండ్ డాక్టర్ వెంపటీస్ స్టూపెండస్ వర్క్, అమేజింగ్ వర్క్, లార్జ్ వర్క్, అమేజింగ్లీ లార్జ్ వర్క్ విత్ రెవరెంట్ ఐస్, గౌరవప్రదమైనటువంటి కళ్ళతో. కూచిపూడి అన్నా డాక్టర్ వెంపటి అన్నా వారికి ఆ రెస్పెక్ట్ అనేది అప్పుడే ఆ రెస్పెక్ట్ అనేది తెలియజేస్తారు. వీరి పట్ల వారి గౌరవాన్ని, కూచిపూడి నాట్యకళన వెంపటిగారా అనేటటువంటి ఆ గౌరవాన్ని, ఆ మర్యాదని, ఆ రెస్పెక్ట్ని, ఆ ఆనర్ని మిగతా ప్రపంచం అంతా ఈరోజు గుర్తించారు, అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే దానికి వెనుక ఉన్నటువంటి కారణము, కూచిపూడికి ఇంత ఫేమ్ రావడానికి గల కారణము డాక్టర్ వెంపటి సత్యం గారు. కూచిపూడి హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఎ par with the other classical dance forms of India like భరతనాట్యం, కథక్ అండ్ కథకళి. సో అప్పటి నుండి ఈ వెంపటి సత్యం గారి వలననే కూచిపూడి అనేటటువంటి ఈ డ్యాన్స్ ఫామ్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఎ par with అదర్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్. నేను ఇందాకే చెప్పాను ఇంతకుముందు, ఆన్ ఎ par with అంటే ఈక్వల్ ఇన్ ఇంపార్టెన్స్. సో ఇండియాలో భరతనాట్యం లాగా కథాకళికి, ఆ డ్యాన్స్ ఫామ్స్కి ఎంత ఇంపార్టెంట్ ఉందో క్లాసికల్ డ్యాన్స్కి, కూచిపూడికి కూడా అంత ఇంపార్టెన్స్ తీసుకొచ్చారు. కౌంట్లెస్ పీపుల్ వర్క్డ్ ఫర్ కూచిపూడి, బట్ డాక్టర్ వెంపటి రిమైన్స్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు సచ్ పీపుల్ అండ్ హీ రిమైన్స్ అట్ ద సెంటర్ స్టేజ్ ఆఫ్ కూచిపూడి సర్చ్ యాజ్ ఎ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఇన్ మోడర్న్ ఇండియా. కౌంట్లెస్ పీపుల్, లెక్కలేనంత మంది కూచిపూడి కోసం పనిచేశారు, దాని కృషి చేశారు, కానీ వెంపటి గారు రిమైండ్స్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు సచ్ పీపుల్, అలాంటి వాళ్ళందరికీ ఈయన ఒక ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. అండ్ హీ రిమైన్స్ అట్ ద సెంటర్ స్టేజ్ ఆఫ్ కూచిపూడిస్ సర్జ్ యాజ్ ఎ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఇన్ మోడర్న్ ఇండియా. ఈ ఆధునిక భారతదేశంలో క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్లో సర్జ్, సడన్ పవర్ఫుల్ ఫార్వర్డ్. సర్జ్ అంటే ఏంటి, ఒక ఉప్పెనలాగా, జస్ట్ లైక్ కూచిపూడి యొక్క ప్రాముఖ్యత అమాంతం పెరిగిపోయింది అంటే దానికి మనం మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వెంపటి చిన్న సత్యం గారే. హెన్స్ హీ కెన్ రైట్లీ బీ కాల్డ్ మాస్ట్రో విత్ ఏ మిషన్. సో మనం ఈయనకి మాస్ట్రో విత్ ఏ మిషన్ అనేటటువంటి ఈ టైటిల్ ఇవ్వడం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. ఇదే మన రీడింగ్, మాస్ట్రో విత్ ఏ మిషన్. సో hope all of you have understood it well, and will explain you the remaining grammar part in next video. And guys, if you feel the content is useful, please do subscribe to the channel and do like and share it with your friends. Thank you for watching.